దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మరి చూసినట్లయితే మరి 6వ వచనం నుంచి 7వ వచనాల వరకు మనం గల దేవుని వాక్యాన్ని చదివి 2 మాటలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మరి మనలను ప్రేమించుతూ తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించు వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. మనలను ప్రేమించు, మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మనలను ప్రేమించుతూ తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, మన పాపమును విడిపించాడు. ఎలా విడిపించాడు? ఆయన శిలువలో మరణించి తన రక్తము ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. ప్రశస్తమైన రక్తాన్ని ద్వారా రక్తం ఇచ్చి ఆ రక్తంలో మనల్ని కడిగి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనల్ని పాపం నుండి విముక్తులను చేసి విడిపించు వానికి మహిమ ప్రభావములు కలుగునుగాక కదా, యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మరి ఇంకొక మాట ఉంది చూడండి. ఈ మరి ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. మనల్ని ఏ విధంగా చేశాడో తెలుసా? మనుషులను ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. ఈ మానవులంతా ఒక రాజ్యమే కదండి. మరి మనంతా ఒక రాజ్యము. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. మరి ఆయన చూచును, ఆయనను పొడిచిన వారును చూతురు. ఆయనను సిలువలో శ్రమలు పెట్టినవారు, పొడిచినవారు, తన్నినవారు, గుద్దినవారు, జుట్టు పెరికేసిన వారు, చెంపల మీద కొట్టినవారు, వీపు మీద గుద్దినవారు, మరి ఉమ్మి వేసిన వారు, ఈ విధంగా ఎన్నో రకరకాల నానా హింసలు పెట్టినటువంటి వారందరూ కూడా ఆయన్ని చూస్తారు. కాబట్టి ఆయన మరి ఆయన పొడిచిన వారును చూస్తారు. ఆయన రాకడాన్ని దేవునికి స్తోత్రం కలుగును గాక. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. భూజనులందరూ కూడా ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినమున మరి ఆయన రాకడను గురించి ఎందుకు మరి నాకు బైబిల్ తీయటం కానీ ప్రభు నాకు ఈ వాక్యాన్ని చూపించి ఉన్నారు. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంకొక మాట చదివి వినిపిస్తాను. ఆయన మనలను ప్రేమిస్తూ తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించు వానికి, మన పాపముల నుండి మనల్ని విడిపిస్తున్నాడు దేవుడు. విడిపించేవానికి మనం ఏం చేయాలి? యుగయుగములు ఆయనకు మహిమ కలగాలి. మరి ఆయనకు ప్రభావము యుగయుగములకు కలగాలి. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. మనల్ని ఒక రాజ్యముగా చేసి ఎలా చేశాడు? మళ్ళా రాజ్యముగాను, తర్వాత యాజకులుగా చేశాడు. యాజకులు అంటే ఏంటండి? యాజకత్వం, దేవుని వాక్యాన్ని బోధించేవారు యాజకులు. దేవుని మరి పాస్టర్లు ఉన్నారు చూసండి, యాజకత్వం. ఇలా వాక్యం చెప్పేవారు యాజకులు. మరి ఈ రాకడ దినాల్లో స్త్రీ పురుషులు అనే భేదం లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి గొప్ప మాట. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి అంటున్నాడు. ఎంత క్లియర్గా పలుకుతున్నాడు. యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడు పంపించినటువంటి శరీరధారిగా కుమారుడిగా పంపించబడ్డాడు ఇక్కడికి. తండ్రి పంపించినటువంటి కుమారుడు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి అనేక శ్రమలను భవించి అనేక ప్రజలను రక్షించి అనేక మందికి మేళ్లు చేసి ఆయన శ్రమలు పొంది శిలువ మీద మరణం చెంది ఆయన మరి రక్తాన్ని చిందించారు. ఆయన రక్తంలో మన పాప విమోచన కలిగింది. అక్కడ ఆయన రక్తము ద్వారా మనకి పాప విమోచన కలిగింది. మన పాపాల నుంచి మనల్ని విడుదల చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రతి నేత్రము ఆయనను చూచును. ఇప్పుడు ఇంకొక మాట అంటాడు, ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాని చేశాను. యాజకులు కంటే అందరూ కూడా సాక్షులే. ఈ రాకడ దినాల్లో చూడండి, ఎంతోమంది బైబిల్ని గురించి చెబుతూ ఉన్నారు. స్త్రీలేమి, పురుషులేమి, యవనులేమి చూడండి పరుగులు పెడుతూ ఉంది బైబిల్ వాక్యం ఆ విధంగా చెప్పబడుతూ ఉంది కదా. అలాగే యాజకులుగా చేశాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడు? ఆయన మేఘాల మీద వస్తాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. భూలోకమంతా ఆయన చూడబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు. రాకడ దినాల్లో ఉన్నాము, రాకడ వస్తుంది వస్తుంది, నాశకాలం వస్తుంది అనకండి, వచ్చేసింది. నాశన కాలంలోనే ఉన్నాము. 2025 సంవత్సరం భయంకరమైన విపత్తులు చూసాం మనం, ఎన్నెన్నో. మరి ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే 20 సంవత్సరాలు చాలా ఎక్కువ చూసాము. ఇంకా ఏం చూడబోతున్నామో మనం చెప్పలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారిని కూడా చూస్తారు, ఆయనను హింసించిన వారు చూస్తారు, ఆయన దూషించిన వారు కూడా ఆయనను చూస్తారు. దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరియు ఆయనను పొడిచిన వారిని కూడా చూస్తారు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారంట. అమ్మో, భూజనులందరూ కూడా ఆయన చూసి అమ్మో నిజమైన దేవుడు అంటారు. కానీ మరి మారలేకపోతేమని కూడా చివరి క్షణంలో కూడా మరి దేవుడు క్షమాపణ ఇవ్వగలిగిన దేవుడు మనకున్నాడు. ఎందుకనంటే చూడండి, సిలువలో ఇద్దరు దొంగలను చెరుకు ప్రక్కన వేస్తారు కదా, కుడి ఎడమల్లో. ఇద్దరు దొంగలను సిలువ వేసినప్పుడు మరి అప్పటికప్పుడే మరి ఒకడు ఏం చేస్తున్నాడు, నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదు అని అంటున్నాడు. ఇంకొక దొంగ కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగ ఏమంటున్నాడు, తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. చూసావా, అప్పుడు వెంటనే ప్రభువారు ఏమన్నారు, నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉండు అన్నాడు. అంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే అతనికి రక్షణ కలిగింది. అదేవిధంగా దేవుని రాకడ సమయంలో కూడా ఇంకా ఎంతమంది మారవలసి ఉన్నదో, మార్చబడవలసి ఉన్నదో, ఆయన రాకడలో అనేక మంది మారిపోతూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను, అనేక మంది అన్యుల్లో నేను పనిచేస్తూ ఉన్నాను. మరి అనేక మంది అన్యులు, అమ్మ ప్రార్థన చేయండి. నేను ఎక్కడ బండి బుక్ చేసుకొని క్యాబ్ ఆటోలు కానీ క్యాబ్ బండ్లు కానీ బుక్ చేసుకుని వెళ్తే, అమ్మా మీరు ప్రార్థన వాళ్ళ అని అడుగుతారు. ఎందుకయ్యా అట్లా అడిగావు అంటే, లేదమ్మా మిమ్మల్ని చూస్తుంటే ఏదో ప్రత్యేకంగా ఉంది అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ముఖవర్చస్సు మనలో కనబడుతూ ఉన్నప్పుడు మనల్ని ఎదుటివారు ఇట్టే గుర్తుపట్టేస్తారనమాట. ఈ దినం కూడా మరి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే చెప్పలేనండి. మరి ఎన్ని గొప్ప కార్యాలంటే చెప్పలేను. నేను ఏ బండి మీద ప్రయాణం చేసినా, ఏ ఆటోలో ప్రయాణం చేసినా వాక్యం చెబుతాను. ముందు నేను దేవుని చూశానయ్యా అని కూడా చెబుతా. దేవునితో మాట్లాడానయ్యా, దేవుడు నాతో మాట్లాడాడయ్యా, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడయ్యా అని కూడా నేను చెబుతూ ఉంటాను. నా 10th క్లాస్లో, నేను 9th క్లాస్ నైన్త్ క్లాస్లో నేను సెలవులకు రావడం జరిగింది సమ్మర్లో. మరి అప్పుడు భీమవరంలోనే ఉన్నాము, మా సొంత ఊరు, మా సొంత ఇంట్లో మా తల్లిదండ్రులు ఉండగా 9th క్లాస్ అనమాట. ఒక తెల్లవారుజామున మరి నాకు ఏదైతే ఒక పెద్ద దర్శనం చూస్తున్నాను. నేను బయట నిలబడి చూస్తూ ఉంటే ఒక దిక్కు నుంచి ఒక చుట్టలాగా ఆకాశము నక్షత్రాలు ఇవన్నీ కూడా, ఆకాశం అంతా కూడా బ్లూగా ఉంటుంది కదండి, మేఘాలు దిందంతా ఆకాశం ఆ చుట్టగా చుట్టుకుంటూ వచ్చేస్తుంది, ఆకాశం చుట్టబడుతూ వస్తుంది. మరి శివాజీలాగా ఒక ఆయన తెల్లని వస్త్రాలతో తెల్లని గుర్రం మీద రావటం చూశాను. పెద్ద ఎంత ఎంత చక్కని మరి ఆ వర్చెస్ అంటే చెప్పలేను, ఇప్పటికీ నేను మర్చిపోలేను. నాకు చిన్నప్పటి నుంచి కూడా దర్శన భాగ్యం ఉంది. అది నేను పెద్ద అయ్యే వరకు గమనించలేదు. కానివ్వండి, నేను 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎప్పుడెప్పుడైతే చేస్తూ ఉంటానో ప్రభు వారు నాతో మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ ఉంటారు నాకు. అదే కాదండి, నా జీవితంలో అదేవిధంగా 9th క్లాస్లోనే అది కూడా పెద్ద త్రాసుపాము, నల్ల త్రాసుపాము పెద్ద పడగతో నన్ను వెంటాడింది. అప్పుడు మండుతున్న స్థలంలోంచి మంటల్లోంచి పరిగెడుతున్నా. మరి ఇసుక మెట్టలు, పెద్ద పెద్ద గుట్టలు దాటుతూ ఉన్నాను. పాము నా వెనక వస్తూనే ఉంది. పరిగెత్తి ఒక సముద్రం దగ్గరకు వచ్చేసాను. అయ్యో సముద్రంలోకి పడిపోదాం, వెళ్ళిపోదాం, ఉంటా పోతే పోతా అని సముద్రంలోకి వెళ్ళిపోయా. అడుగు ఎప్పుడైతే పెట్టానో నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయండి వెనక్కి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఆ యొక్క వెళ్ళిపోతే పాము ఇసుకలోకి రాలేక ఏం చేసింది, అంత దూరాన్ని ఆగిపోయింది. అలాగే పడగ విప్పి చూస్తూ ఉంది. ప్రభువానికి స్తోత్రం నాయన, దాన్ని రాకుండా చేసావు ప్రభువానికి స్తోత్రం అంటంగానే నన్ను ఏం చేయలేదు అది. అప్పుడు అనుకున్నాను, జలములలో బడి నీవు వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ జాలవు. హల్లెలూయా 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 ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఎన్నెన్ని జ్ఞాపకాలు ప్రభు నాకు చిన్నప్పటి నుంచే, నన్ను ప్రత్యేకించి మరి నా తల్లి గర్భంలో ఎందుకు వేశారో నాకు తెలియదు. కానీ ఇది నా ప్రాణము నా తల్లిదండ్రులు ఇచ్చింది కాదండి.
గర్భంలోనే చిదిమివేయాలనుకున్నారు కదా, నేను చెప్పాను కూడా ఇది వరకు. కాబట్టి ఇది యేసుప్రభు వారు నాకు ఇచ్చిన జీవం కనుక ఎన్నో ఒడిదుడుకులు వస్తున్నాయి, ఎన్నో ప్రాణాపాయ స్థితులు వస్తున్నాయి. గత 4 రోజులుగా కూడా నేను చాలా సిక్ అయ్యి ఒక్క వీడియో కూడా చేయలేకపోయాను. మరి ఎంత సిక్నెస్ అంటే మోషన్స్ ఇవన్నీ అయినాయి. అయినప్పటికీ దేవుని ప్రార్థించే హాస్పిటల్ అనేది లేదు. నువ్వు నా వైద్యుడు ప్రభా, నన్ను ముట్టి స్వస్థపరచు ప్రభా అన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రభు వారు నన్ను లేవనెత్తి ఈ దినమును మళ్ళీ వీడియో చేసుకోవడానికి నాకు కృపను దయచేశారు. ఈ మాటలు వినబోతున్న మీ అందరికీ, వింటున్న మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక. దేవుని ఆశీర్వాదములు వచ్చును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.